10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి కోట్లు వసూలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో గత 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు వసూలు చేశారన్నారు. అదానీ, అంబానీలకు 14 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కరీంనగర్ స్థానంలోని పోటీ కాంగ్రెస్ తో కాదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10 నుంచి 12 సీట్లలో గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారన్నారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులు వేసి హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు? వీటిపై ప్రశ్నిస్తే భాజపా వద్ద జవాబు లేదని కేటీఆర్ అన్నారు. రాజీనామా బండి సంజయ్ చేతిలో పెట్టిపోతా. నేను చెప్పింది అక్షర సత్యం. ఈ ప్రభుత్వం పనిచేసింది కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టిండు, పేదలను చంపిండు, వాళ్ళ దగ్గర ముక్కు విండి వసూలు చేసి పెద్దవాళ్లకు దోచిపెట్టినోడే నరేంద్ర మోడీ. ఇవాళ అన్ని పిరమైనవి. ఎట్లా పిరమైనవి అంటే తగ్గింది ధర, క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, కానీ పెట్రోల్ రేట్లు పెంచిండు, డీజిల్ రేట్లు పెంచిండు, ప్రత్యేక పన్నులు వేసిండు. ఏమైతుంది దాంతో? ఇప్పుడు మీరు తంగలపల్లికి వెళ్ళి బద్దనపల్లికి వెళ్ళి హైదరాబాద్ పోవాలి బస్సులో, మరి డీజిల్ రేటు పెరిగితే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? మరి కూరగాయల రేట్లు, పప్పు రేటు, ఉప్పు రేటు, నూనె రేటు, చింతపండు రేటు, సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పెరగదా? రవాణా ఛార్జీలు పెరిగితే పెరుగుతుంది కదా. ఒక గట్ల పెంచినోడు నరేంద్ర మోడీ. అట్లాంటి మోడీ గారికి, ఏమీ చేయని మోడీకి, తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిన మోడీకి మనం ఎందుకు ఓటేయాలి ఆలోచించండి. 5 ఏళ్లలో బండి సంజయ్ గారు ఎంపీ అయింది. 5 ఏళ్లలో ఒక్క పైసా పనిచేసిండా? తంగలపల్లికి, సిరిసిల్లకు ఒక పని చేసిండా? ఎన్నడన్నా కనబడ్డా? గాలి తిరుగుడు, గాలి మాటలు తప్ప చేసిన ఒక్క పని ఉందా? మరి ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? ఆలోచించండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇది నేను మీకు చెప్పుడు కాదు, మీరు 10 మందికి చెప్పాలి. 13 తారీఖు లోపల తప్పకుండా దయచేసి మన అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, మన అభ్యర్థి గెలిచేటట్టు, మన అభ్యర్థి గట్టిగా మంచి మెజారిటీ మన తంగలపల్లి మండలంకి గెలిచేటట్టు మీరందరూ కూడా శాయశక్తుల ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇన్ని చేసిన కేసీఆర్, 10 ఏళ్లలో మనకి ఇంత చేసిన కేసీఆర్ కు మనం రుణం తీర్చుకునే ఒక మంచి అవకాశం ఈ పార్లమెంట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో పోటీ ఎవరెవరికి మధ్య జరుగుతున్నది? 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషయం నరేంద్ర మోడీ పాలన, 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యలోనే ఎలక్షన్ జరుగుతున్నది. 10 ఏళ్ల నిజానికి, 10 ఏళ్ల విషయానికి, 150 రోజుల అబద్ధానికి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ, మన పార్టీ నిలవాలే, గెలవాలే, మనం రేపటి రోజున గల్లా ఎగిరేసి నడవాలే మళ్ళీ తంగలపల్లిలో అంటే తప్పకుండా ఈ ఎలక్షన్ లో మెజారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ లో మనం 10-12 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ ఓటు రేపు రుణమాఫీ చేస్తాడు. కాంగ్రెస్ ఓటు రేపటి రోజున మళ్ళా 15,000 రూపాయలు ఇయ్యక తప్పదు. మహిళలకు 2,500 ఇస్తాడు, 4,000 పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఎలక్షన్ లో తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ లో మనం కింద పొరపాటున తప్పిదారి కాంగ్రెస్ కు ఓటేస్తే ఏం జరుగుతుంది? నేను ఏ పని చేయకపోయినా, పచ్చి అబద్దాలు ఆడినా, కేసీఆర్ ను తిట్టినా, బూతులు మాట్లాడినా ఇవాళ నాకే ఓటేసిండ్రంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు. 420 దొంగ హామీలు ఇచ్చి లుచ్చా మాటలు మాట్లాడినా నాకే ఓటేసిండ్రంటే నేను ఒక్క పని చేయకపోయినా ప్రజలు నాతోనే ఉంటారు అని అనుకునే అవకాశం ఉంది.